Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ప్రకాష్ నగర్ పరిధిలో సోమాలమ్మ గుడి దగ్గర 17వ తారీఖున మనకి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో భారతి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమె దగ్గర ఒక 3 lakhs క్యాష్ ఉందని మూడవ ముద్దాయి కల్లూరు సురేష్ ఆమెతో పరిచయం ఉంది. ఆమెకి ఏం చెప్పారంటే, మీ దగ్గర ఉన్న క్యాష్ ఇస్తే పార్టీ ఉంది, దానికి డబల్ అమౌంట్ మీరు ఎంత ఇస్తే అంత డబల్ ఈ 2000 నోట్లు ఇవ్వటం జరుగుతుందంటే ఆమె ఆశపడి ఈ డీల్లోకి రావటం జరిగింది. ఆమె దగ్గర నుండి 2.5 లక్షలు జెన్యూన్ నోట్స్ తీసుకుని మరలా ఇప్పుడే మళ్ళీ మార్చుకుని తీసుకొస్తాము, 2000 నోట్లు ఉన్నాయని చెప్పి ఈ ఎవరైతే మనకి ముగ్గురు ముద్దాయిలు ఉన్నారో బాణాల దత్తాత్రేయ ఎలియస్ దత్తు ఇతనిది రామచంద్రపురం, అట్రు వీరబాబు ఇతను మండపేట, తర్వాత కల్లూరు సురేష్ ఇతనిది రామచంద్రపురం. వీరిపై గతంలో కేసులు ఉండటం జరిగింది. ఈ విషయాన్ని ఎవరైతే ఫిర్యాది మన ప్రకాష్ నగర్ సిఐ గారికి పవన్ కుమార్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఈ విషయంలో మన ఈస్ట్ గోదావరి ఎస్పీ శ్రీ సుధీర్ కుమార్ రెడ్డి గారు ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి డిటెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. దానిపై హరిబాబు ఎస్ఐ అండ్ టీమ్ని దీనికి పురమాయించి ఈ ఎక్కడైతే నేరస్తులు వారు నేరం చేశారో అక్కడి నుండి మన సైంటిఫికల్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి మొత్తం ముగ్గురు ముద్దాయిల్ని ఒక 4 daysలోనే మనం పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న క్రమంలో వారిని ఇంట్రాగేషన్ చేస్తే ఇదే కాకుండా వేరే నేరం కూడా చేసాం. అంటే మొత్తం టోటల్ 2 నేరాల్లో సుమారు ఒక 5 లక్షలు వీళ్ళు చీట్ చేయడం జరిగింది. సేమ్ ఎంఓ మీరు ఎంత ఇస్తే దానికి డబుల్ 2000 నోట్స్ ఇస్తామని వాడు మోసం చేయటం అనేది వీళ్ళ లేటెస్ట్ ఎంఓ. దీనిలో భాగంగా ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయటం, వారి వద్ద నుండి సుమారు 3,22,000 క్యాష్, ఒక బైక్ ఏదైతే క్రైమ్కి ఉపయోగించారో ఆ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రోజున వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. ప్రజలకి మనం చెప్పేది ఏంటంటే, ఇటువంటి మోసపూరితమైన ఈ ఎవరైనా అప్రోచ్ అయితే వెంటనే మన పోలీస్ వారికి కానీ 112 కాల్కి కానీ ఇన్ఫామ్ చేయండి. అవన్నీ కూడా అవాస్తవాలు. మనకు రూపాయికి 2 రూపాయలు ఇస్తాం అనేదే మోసం. అటువంటి అసలు ఆ మాట ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయితే ఇమీడియట్గా మన పోలీస్ వారికి చెప్పండి. వాళ్ళ గురించి మనం ఇమీడియట్గా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని మీ ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం.